బైక్ రైడింగ్ విత్ మామ్ అన్నమాట. లుక్మా చెక్ చెక్మా కదలిక హార్ట్ బీట్ లో రేజ్లే సూపర్ స్టార్ రా అండర్ ఎంట్రీ చూడు. సో మా అమ్మ మస్తు యంగ్ ఉంది కదా అందంగా డ్రెస్ లో. చక్కనైన చందమామనే నిండు యవ్వనాల సత్యభామనే. నేను ఆ బండి అనుకున్నా, నేను ఈ బండి రాజు నేను ఇంకా కొద్దిగా నిదానం కొన్ని చేయాలనుకున్నాను రాజు. నన్ను ఏం చేసావు నీ బొందరా నీ బొంద. మంచి ఎక్కు పైకి ఎక్కు. ఆహా అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే భయపడుతుంది ఆపి మళ్ళీ ఎక్కించిన. మనం అమ్మాయిని మనం ఎప్పుడు ఎక్కించుకుని ఇట్లే ఫస్ట్ టైం మమ్మీని ఎక్కించుకుని ఇస్తాను. రేల 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 రెక్కల గుర్రము నెక్కాల. ఓ ఏం భయపడదు, నమ్మకం ఉందా లేదా నా మీద? ఇంకా 2 రోజులు బతకాలనుకున్నాను. పట్టు ఏ రామా రాను రాజు, నేను రాను, నీకు రాను మొక్కుతా రాజు. మా అమ్మ మంచి డ్రెస్ వేసుకుని మంచిగా ఉంది కాబట్టి మా అమ్మని వేసుకొచ్చుని అందరు చూస్తున్నారు అన్నమాట. మంచిగుండా అనుకుంటే నన్ను చంపుతున్నాడు గ్యాస్ వీళ్ళు. లాస్ట్ అండ్ ఫైనల్ 150 స్పీడ్ మీద కొడతా మీరు కూడా. ఇది మాత్రం మర్చిపోద్దు, లాస్ట్ అండ్ రైడ్. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఏం తలనొస్తుందా? వాటర్ అమ్మా సారీ నీకి మా సారీ, జస్ట్ విత్ రైడ్ అనమాట. ఏమొద్దు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపి రాజన్. క్రేజ్ అంటే క్రేజ్ ఉంటుంది వీడియో. మా మమ్మీ వచ్చింది కదా, డల్గా అట్లనే మూలు కూర్చునింది. సో ఒక వచ్చింది కాబట్టి పారిపోయిలో వేయడమే మన అంబిషన్ అనమాట. మా మమ్మీ వచ్చింది మంచిగా, ఇల్లు అంటే ఇల్లు అట్లా నన్ను తీసుకోపోతా అంటుంది. సో బైక్ అలా బయటికి పోదాం దా అంటే సరే పా అన్నది. మంచిగా మాట్లాడుతుంది ఈవినింగ్ నుంచి. సో మంచిగా మాట్లాడితే మనం వదలం. మా మమ్మీని బైక్ రైడింగ్ విత్ మామ్ అన్నమాట. లుక్మా చెక్ చెక్మా కదలిక హార్ట్ బీట్ లో రేజ్లే సూపర్ స్టార్ రా అండర్ ఎంట్రీ చూడు. సో ఈ ఆర్సీ బండి మీద ఒకరు కూర్చున్నీకే ఇబ్బంది, ట్యాంక్ ఫుల్ ఉంటుంది, మొత్తం ఇబ్బంది. అట్లాంటిది మా అమ్మని ఎక్కించుకుని సో సింగిల్ టైర్ మీద నడుపుతా అనమాట. మా అమ్మ ఏటికి పారిపోలే, ఫస్ట్ బస్సు ఎక్కించేసా నేను పోతా ఇంటికన్నా అట్లా లేసా. మా అమ్మ డల్ ఉంది కదా, కొంచెం ఏదో ఒక హ్యాపీ మూమెంట్. దీన్ని మనం తప్పుగా తీసుకోద్దండి ఎవరు, ఏంద్రాబాయ్ నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అని. సో మేబీ కింద పడవచ్చు పైన పడచ్చు చెప్పలేం. సో బండి మీద జాగ్రత్త నమ్మకం ఉంది. సో ఒకసారి కేటీఎం బండి మీద మా అమ్మని తిప్పితే ఆ అమ్మ ఎక్స్ప్రెషన్ ఏంటి, అసలు ఏమవుతుంది, నేనమ్మ పారిపోలే అట్లా వేయాల. మా అమ్మని విరుద్ధం డ్రెస్ నేర్పిస్తున్నాం మా అమ్మకి. సో మా అమ్మ మస్తు యంగ్ ఉంది కదా అందంగా డ్రెస్ లో. చక్కనైన చందమామనే నిండు యవ్వనాల సత్యభామనే. సో అమ్మ ఈ బండి ఏమో తెలుసా, మామూలు నార్మల్ బండి ఏముండదు, మంచి బండి పోయి బయటకి అట్లా తిరిగి అట్లా వచ్చేద్దాం. మేము షాప్ కన్నా కదా షాపింగ్, ఇంకేమో మా అమ్మ ఏమో వంట అన్నది. అట్లా తీసుకుని ఇట్లా వచ్చేద్దాం. సో మా అమ్మ ఏమో ఎక్స్ప్రెషన్ ఏమో మా అమ్మది ఫస్ట్ బైక్ అని అమ్మా. అమ్మ 2 పారే తేజ, మా అమ్మ నాడు పెట్టు, వస్తున్నా బైక్ తీసుకొస్తా. అరే మా అమ్మ అరే ఇంకా అమ్మా నా ఫోన్ పట్టుకోమ్మా. ఈ బండి
నేను ఆ బండి అనుకున్నా, నేను ఈ బండి నేను రాను. బండి లేదమ్మా, నన్ను ఇంటికి పంపాను. బండి పెట్రోల్ లేదు. అరే పెట్రోల్ ఉందా? పెట్రోల్ లేదంటే పంచర్ పడదు పైన, ఇది ఒక్కటే ఉంది. నేను ఈ బండి ఏం నమ్మిదా రాను రాజు, నీ బండి పైన రాజా, ఆ బండి అనుకుని వచ్చినా నేను. బండి ఆ బండి పిల్లలు వస్తారు ఇక్కడ. అమ్మా ఏం కాదమ్మా, ఇట్లా అర్జున్ మరి రా ఎక్కువ. నేను చెప్తున్నా కదా, మా అమ్మని బెదిరిస్తే సరిపోదు. అదే ఎక్కడమ్మా ఏం కాదు, ఇటుగా నిదానం నడుస్తా. రాజు నేను ఇంకా కొద్దిగా నిదానం కొన్ని చేయాలనుకున్నాను రాజు. నన్ను ఈ ఏం బండి చేస్తావు ఇంకా? నీ బొందరా నీ బొంద మా మమ్మీ ముసలి మళ్ళీ ఏం చేస్తుంది ఇక డ్రెస్లో ఎంత అయింగా అనిపిస్తుంది మా మమ్మీ. ఏమేం చేయాలనుకున్నావు చేయి రాజు. నన్ను ఉన్నిస్తావా పోనిస్తావా? ఎక్కేసి మన నిదానంగా ఎక్కుతారనా. మా అమ్మ ఎక్కుతుంది అనమాట. ఎక్కు, మంచిగా ఎక్కు, పైకి ఎక్కు. ఆహా నాకు మస్తు ఎగ్జైట్మెంట్ ఉంది అనమాట మా మమ్మీని ఎక్కుతుని నడుతున్నందుకు. మా మమ్మీ రియాక్షన్ ఏంటో ఏమో అన్నీ తెలవాలి. అమ్మా రెడీ ఉండు. పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇట్లా. రెడీయా? అయిపోయింది నాకు కథం. నాకు మమ్మీ చెట్లు వస్తే అరే ఎటు మా మమ్మీని ఈ స్పాట్ కాదు ఇంకో స్పాట్ తీసుకెళ్తా. అక్కడ మస్తు ఉంటుంది. ఇంకా మన రైడింగ్ స్పాట్కి తీసుకెళ్తా మంచిగా. ఒక్కటే ఇది మంచి నడవచ్చు, స్లో కాబట్టి. అయితే అందరూ హెల్మెట్ పెట్టుకుని నడపండి. నార్మల్ నడితే పడిపోతారు ఈ బండి మీద. చెప్తున్నాం ముందే, నాకు హెల్మెట్ లేదు. రాయిసా మా మమ్మీ భయపడుతుంది. ఆపి మళ్ళీ ఎక్కించిన. సో అందరు నిదానంగా నడుపుతాను అనుకోద్దాన్ని. ఇంకా రైడింగ్ స్పేస్ తీసుకోపోయి అప్పుడు లేపుతాం. అరే నాయన ముందు చూసి నడుపు, నన్ను గుంతలు వస్తున్నాయి అక్కడ. మా అమ్మకి ఇంకా అసలైన మా మమ్మీ అమ్మా ఏం లేదు, షాప్ అటు సైడ్ ఉంటుంది, హైవే సైడ్. అటు కొడతా, ఏం భయపడద్దు. అయ్యి ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది, చూసుకో ఫస్ట్. మళ్ళీ సరే ఆడ ఏమంటదు. ముందు కార్ చూడు, ఫస్ట్ కార్ చూడు. ముందు కార్ చూడు అంట. ఇది హైదరాబాద్, అట్లా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మా అమ్మకి తెలియదు. చాలు ఇంకా, చాలు మా అమ్మ చాలు స్పీడ్ వద్దు, అది ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. మా అమ్మ అంటే ఫుల్ భయపడుతుంది. ఫుల్ భయపడుతుంది. టెన్షన్ ఫుల్ ఉన్నది. ఇంకా పడతా. ముందర వాళ్ళ
మస్తు అరుస్తుంది. స్లో 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 స్లో. సో మనం అమ్మాయిని కూడా ఎప్పుడు ఎక్కించుకుని ఇట్లే ఫస్ట్ టైం మమ్మీని ఎక్కించుకుని ఇస్తాను. రేల 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 రెక్కల గుర్రము నెక్కాల. సో కాదు మనం ఎటు పోతుంది. సో గాయ్స్ మా మమ్మీని కానీ ఎప్పుడు ఎక్కించుకోలే, మా అమ్మాయిని ఎప్పుడు ఎక్కించుకోలే, ఫస్ట్ టైం మా మమ్మీని. నిన్ను ఉంచుతాను నాన్న, కాబట్టి మా మమ్మీని అంత వచ్చు కాబట్టి నన్ను ఉంచుతాను నాయన. ఎగ్జిబిట్ వస్తావా మళ్ళా? వస్తావా మళ్ళీ అంటే రావాలా మళ్ళీ నువ్వు చేసినట్టు. మా అమ్మ ఏమో అంటుంది అన్ని చెప్పాలి. వస్తావా హైదరాబాద్కి? వస్తా. మా మమ్మీ వస్తా అంట మళ్ళా. ఎందుకు అవన్నీ మంచిగో మమ్మీ మంచిగా ఇచ్చిన లేదు అది అంటే మా అమ్మ నాతో వేరుంటుంది. మా మమ్మీ ఇంకొకరు రావుడు హైదరాబాద్కి. ఇటు ఆడియోడు బిల్డింగ్ మస్తున్నాయి. నాకు అంటే ఆడు పడేరా నాయన, ఆడు పడేయి పడేయి పోతా, అక్కడ పోతా పాడేలా పడే ఆడు పడేయి. ఇప్పుడు మళ్ళా లేకుంటే కార్ వస్తుంది చెప్పు, కార్ కింద తప్పేసి. సో గాయ్స్ ఇప్పుడు మనం 150 స్పీడ్లో కొడతాం అనమాట. ఏమమ్మా ఊ కరసో కొడితే గిచ్చుతుంది రాయడా రప్ప 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 అని గిచ్చుకుంటే నువ్వు ఎంత స్పీడ్ పోతే అంత స్పీడ్ లో నేను రావాలా? ఓ ఏం భయపడదు. నమ్మకం ఉందా లేదా నా మీద? ఇంకా 2 రోజులు బతకాలనుకున్నాను. పట్టు అవన్నీ వద్దు. మనం ఇంకా ఇంకో రైడింగ్ కూడా ఈసారి 150 దిగొద్దామా? కింద వాడితో కాలుతుంది. మా అమ్మ తల తిరుగుతుందామా? ఇంకా ఇప్పుడు 150 స్పీడ్ ఇంకా ఉంది ఇక్కడ. అమ్మా ఏ రామా నేను కాలు మొక్తారా? ఇంకోటి ఉంది. ఇప్పుడు మ్యాథ్స్ ఎంత 80-90 కొట్టినా అంతే. ఏం 80లో పోయినా ఏముండదు. కొడితేనే నాకు కళ్ళు తిరుగుతున్నాను. 150లో 60లో అన్ని జస్ట్ కొంచెం ఇసారి స్పీడ్. ఈసారి ఏమంటే ఇంకా హెల్మెట్ లేదు కాబట్టి నిదానంగా నడుతున్నా. గాయస్ మీరు ఎవరన్నా హెల్మెట్ ధరించే నడపండి. హెల్మెట్ లేనట్టు రాకండి. అట్లా బండి మీద అస్సలు రాకండి, ముందనే చెప్తున్నా. సో ఏం కాదు, సరే నిదానం వెళ్తా. అట్లా వచ్చేసి నిదానం పోతా. మరి ఇప్పుడు నువ్వు రావా? వీళ్ళకి రావా? ఇది ఊరు పోతా ఇట్లే నడుచుకుంటా. సరే మా అమ్మ మంచి డ్రెస్ వేసుకుని మంచిగా ఉంది కాబట్టి మా అమ్మని వేసుకొస్తున్నా. అందరు చూస్తున్నారు అన్నమాట. మంచిగా అనుకుంటే నన్ను చంపుతున్నాడు గ్యాస్ వీళ్ళోడు. సరే కాలేదా పోదాం దా. వద్దు రాజు, నేను రానా బైక్ మీద. సో ఈసారి 150 స్పీడ్ అనమాట. ఎట్లా కాదు, మొత్తం చుట్టూ లిప్పుని పోతుందా. సరేదా ఏం కదా ఇంటి పోదాం దా. చాలు రాలే, చాలు 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 కదా. కోస్ మా అమ్మ ఎక్స్ప్రెషన్ ఏం నీ మీద చెప్పాలి అంటే వెళ్తారా మళ్ళా? మరి మా అమ్మ హైదరాబాద్కి ఇట్టే నన్ను చెప్పినా రావద్దమ్మా రావద్దని. వస్తే ఎట్లనే ఉంటుంది నాతో. నేను మస్తు ఇదిగోని. అమ్మ వాళ్ళు వస్తే సో లాస్ట్ అండ్ ఫైనల్ 150 స్పీడ్ మీద కొడతా. మీరు కూడా ఇది మాత్రం మర్చిపోద్దు. లాస్ట్ అండ్ రైడ్ 150 స్పీడ్ మీద కొడతా. దీని మీద మస్తు ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది మాత్రం చూడండి. ఏకా అమ్మా పడగా ఫోన్ పట్టుక నిదానం పోతా. సరేనా బండి వాళ్ళు బయట పోవాలంటే బండి. సో గాయస్ ఇప్పుడు మనం 150 స్పీడ్ మీద కొడతాం అనమాట. లాస్ట్ టైం మమ్మీ ఇప్పుడే పాపం చాలా ఏడ్చింది. నాకు బాధ అనిపిస్తుంది. సో నాకు గురించి చాలా బాధ అనిపిస్తుంది. మమ్మీని బాగా ఎక్కువ బాధ పెట్టకూడదు. ఏమంటే లాస్ట్ టైం కాబట్టి నిదానంగా తీసుకెళ్తా. మొత్తం నిదానంగా తీసుకెళ్తా. సరే అమ్మ ఇంటికి పోదామా? నిదానంగా తీసుకెళ్తా సరేనా? మా అమ్మ నిదానంగా తీసుకెళ్తా. సరే మంచిగా పట్టుకో. 3, 2, 1 స్టార్ట్. మొత్తం స్పీడ్లో వెళ్ళిపోతాయి ఇప్పుడు.
మొత్తం కళ్ళల్లో నీళ్ళు వచ్చేసిన స్పీడ్కి అమ్మ ఏంది. సో గాయస్ గానే ఈ స్పీడ్కి నా కళ్ళలో మస్తు నీళ్ళు వచ్చేసినాయి. అమ్మ ఏమి నీ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పు 150 స్పీడ్లో కొట్టేదే కళ్ళ. ఏమో కళ్ళు తిరుగుతున్నాయా? కూర్చోండి కూర్చో కూర్చో. నేను తలనొస్తుందా? వాటర్ వాటర్ సో వాటర్ బండి ముందు నా కళ్ళల్లో నీళ్ళు ఇప్పటికైనా కనిపిస్తున్నాయా? అంత స్పీడ్ కొట్టేసిన. అమ్మా ఏమి అమ్మా ఏం అమ్మా సరే పోదాం మా బండి మీద పోతాం. మా అమ్మ పుల్ల కళ్ళు తిరిగిపోతున్నా. జాగ్రత్త ఉండవు స్టేప్ నిలబడు. బండి కొందామా ఇది మనం? బండి కొనడం కాదు కదా నీకు సైకిల్ కూడా ఇప్పించారు. సైకిల్ ఆగేది కార్లు నడుపుతా ఇప్పుడు. సరే ఏం కళ్ళు తిరుగుతున్నాయా? మంచిగా ఉండు. సో మా అమ్మ మొత్తం రైడింగ్ చేసింది అన్నమాట. మొత్తం కళ్ళు తిరుగుతున్నాయి. గౌస్ గడ అంటే అరే మా అమ్మ నీకు ఉంటారు ఇంటికాడ వినక అంటుండు సైడ్ నుంచి నాకు. ఎక్స్పీరియన్స్ వద్దురా బాబా, నువ్వు అడగొద్దు, నేను చెప్పా గురించి. పాప 50-60 స్పీడ్ లో పోతా 150 కొట్టిండు. 150 కూడా కాదు బాయ్ అది. చాలా స్పీడ్ కొట్టేసిన. దీన్ని ఎంత రేంజ్ ఉంటో ఇట్లా లిక్ చేసిన. చాలా మా అమ్మ భయపడిపోయింది కానీ పడుకుంటుంది అంట. కళ్ళు తిరుగుతున్నాయి మా మమ్మీకి. అమ్మా పోదాం దీని మీద. వద్దు. సో గాయస్ మా మమ్మీ కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. టాబ్లెట్ వేసి బండ పెడతా. ఇప్పుడు మీరు ఈ బండి సరే అని నీళ్ళు తక్కుని. సో సారీ చాలా మంది బాగా అమ్మా. సారీ నీకి మా సారీ జస్ట్ విత్ రైడ్ అనమాట. సారీ వద్దు, ఏమొద్దు. నా ఎక్కడ ఆటో ఉంటే నేను నడుచుకుంటే వెళ్ళిపోతాను. నడుచుకుంటా ఇంకొకసారి వద్దు, నేను రానబ్బా. సో మా అమ్మ ఇంకా చేసి చాలా భయపడింది. ఇంకా స్పీడ్కి ఇంకా కెమెరా ముందు రాలే ఆపేసిందని చాలా భయపడింది. ఎక్స్ప్రెషన్ రాలే కానీ మళ్ళీ ఎక్స్ప్రెషన్ వద్దు. ఇంకా మా అమ్మ చాలా భయపడింది. సారీ అమ్మ, జస్ట్ విత్ ఫన్ అనమాట. సో ఇది ఎవరికా కాదు, ఓ నీ కొడుకుని చూసి ఆడియన్స్కి. సో ఈ వీడియో అరే రారా రే. సో మా అమ్మ మస్తు బాధ అన్నీ కాబట్టి అందరూ ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో చెప్పమ్మా సబ్స్క్రైబ్ చేసుకోమ్మా. ఇంతవా భయపడినావా చెప్పు. సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్. మా అమ్మ సబ్స్క్రైబ్ అని కాదన్నమాట. సో గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు VIP Rajan with mom video.